నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానంలో ఇటీవల కాలంలో వివిధ గ్రామాల్లో అకాల మరణం చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించి వారి కుటుంబాలకి అండగా ఉంటారని హామీ. యానంలో రీజెన్సీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ పుదుచ్చేరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వాతావరణ కాలుష్యం తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచన. అమలాపురం తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు చేపట్టి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు తెలిపిన ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ. యానాం నియోజకవర్గంలో రీజెన్సీ పరిశ్రమలో రీజెన్సీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ పుదుచ్చేరి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణంలో మార్పులు జరగడంతో వాతావరణ కాలుష్యం నివారణలో భాగంగా ప్రతి ఇంటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పుదుచ్చేరి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 12 ఏళ్ల తర్వాత రీజెన్సీ పరిశ్రమలో పునః ప్రారంభం చేస్తున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేస్తూ యాజమాన్యం వారిని అభినందించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచాలని కోరారు. అనంతరం మహిళలకి, విద్యార్థులకి మొక్కలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మున్స్వామి, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్స్ కండవెల్లి రామకృష్ణ, రీజెన్సీ ఎండీ ఎన్ సత్యేంద్ర ప్రసాద్ మరియు రాజేంద్ర ప్రసాద్, మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Sir, okay, it doesn't matter at all. Sir, MD sir, to one of the parent, thank you sir, thank you so much for your noble thought, for the noble cause. Yes, one more parent. Yes, thank you sir, thank you so much. One more parent we need. Thank you. Students. Thank you so much. One more. Yes, sir. Sir, please. Mohan Rao Garu, COO. కూడా యానం ప్రజలు కానీ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా సహకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కాదు, చుట్టుపక్కల మనకు ఆంధ్రనే. ఆంధ్ర నుంచి కూడా అనేక మంది నిరుద్యోగులు కానీ, బిజినెస్ నుంచి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా వస్తున్నారు. సార్, యానం ఇప్పుడు మళ్ళీ రేజెన్సీ స్టార్ట్ అవుతుందంట కదా, దానికి మీకు యానంకు మళ్ళీ తిరుగులేదు. ముందులాగే మీకు అన్ని కూడా యానం డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా కూడా బాగుంటది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే, నిజంగా గవర్నమెంట్లు ఎట్లా ఉన్నా, రాజకీయాలు పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ఊరు బాగుంటది అనే ఈ అంశం మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మనం చదువుకుంటున్నాం. అందరూ కూడా బయట ప్రాంతాలకు వెళ్లి జాబ్ చేద్దాం, బయట ప్రాంతాలకు వెళ్లి ఏదో రకంగా ఎదుగుదాం అనుకునే వాళ్ళు యానం నుంచి మాత్రం చాలా అతి తక్కువ. ఎందుకంటే ఎక్స్పోజర్ మనకి చాలా తక్కువ. అందరూ కూడా చదివేసి యానంలోనే జాబ్ కొట్టాలి, యానంలోనే ఏదో చేయాలి అనే ఒక దానికి నిజంగా ఈ రోజు ఈ కంపెనీ వచ్చి దీన్ని బేస్ చేసుకుని మరికొద్ది కంపెనీలు వస్తే యానంకి, యానం యువతకు కానీ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సభావేదికగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఉద్దేశం 10% ఆఫ్ ద పుదుచ్చేరి గ్రీనరీగా ఉంది, మిగతా ఒక 10% డెవలప్ చేయాలనేది. అంటే మీకు కొంచెం ఫెమిలియర్ గా చెప్పాలి అంటే, ఇందాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా లాస్ట్ 5 years లో మీకు అందరికీ కూడా తెలిసి ఉంటది, మన ప్రభాస్ గారు కానీ అందరూ కూడా చాలా మంది ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా గ్రీనరీకి ఎంతో వెల్కమ్ చెప్పి వాళ్ళు అనేక చోట్ల వాళ్ళ సొంతంగా వెళ్లి గ్రీనరీని చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే ఈరోజు తెలంగాణ అంతా కూడా
అనేక నిజంగా అందులో పాల్గొనేలా చేసినందుకు మా అందరికీ కూడా ఎన్నో డౌట్స్ క్లియర్ చేసి యానం ప్రజలకి కూడా ఒక కొత్త సమాధానం చెప్పడం మా అందరికీ ఆనందం. నిజంగా 12 సంవత్సరాల తర్వాత ఒక బ్లాక్ డే మన యానానికి. ఒక రీజెన్సీ సిరామిక్స్ అనే కాదు, దానికి తోడు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఒక పెద్ద కంపెనీ వెళ్ళిపోయింది అంటే దాని తర్వాత ఎన్నో కంపెనీలు ఒకటొకటిగా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, గవర్నమెంట్స్ డెసిషన్స్ వల్ల కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వచ్చినాయి. యానంకి ఎకానమీ లేదు, రెవెన్యూ లేదు, అన్ని కూడా డ్యామేజ్ అవుతూ వచ్చినాయి. నిజంగా ఈ 12 ఇయర్స్ తర్వాత ఈ కంపెనీని యానం ప్రజలు ఎంతలా మిస్ అయ్యారు, ఏం కోల్పోయారు అనేది 12 సంవత్సరాల్లో ఎండి గారు అన్నట్టు ఆ పెయిన్ ఏంటో కూడా నేను ఒక యువకుడిగా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా మేనిఫెస్టోలో కూడా మొట్టమొదటిగా పెట్టిన ఒకటి ఏంటి అంటే ఒక అంశం రీజెన్సీ తిరిగి పునర్ప్రారంభం అవ్వాలని చెప్పే అంశం. దానికి ఎండి గారు కానీ పెద్దలు జయన్ నాయుడు గారు కానీ మొదటి రోజు నేను కలిసినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయనకి అంత వయసు వచ్చినా కూడా పాండిచేరి ఎన్నిసార్లు వచ్చారో ఈ ఫ్యాక్టరీ తిరిగి స్టార్ట్ అవ్వాలి, యానంకి ఒక గ్లోరీ పోయింది అని చెప్పి ఆయన మాటల్లో కానీ ఎప్పటి నుంచో నిజంగా ఈ స్టాఫ్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఆయనతో ఉండుంటారు. ఈ 12 సంవత్సరాలు కూడా తిరిగి మా ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది, యానంలోనే మేము అంటున్నాం, ఇక్కడే మీ ఫ్యాక్టరీ నుంచి చాలా తీసుకున్నాం, మళ్ళీ మేము ఆ ఫ్యాక్టరీకి ఏదో రకంగా మమ్మల్ని నిలబెడుతుందనే ఆశతో వీళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ పాండిచేరిలో కూడా జరగడం జరిగింది. సుమారు మన లాస్ట్ ఇయర్ అమన్ శర్మ గారు ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా ఈ కార్యక్రమం చేశాం. నిజంగా ఈరోజు ఆఫ్టర్ 12 ఇయర్స్ ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ మనం ఏదో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దీనికి యానం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ కంపెనీ అతి త్వరలో తెరవాలి, యానం పరిస్థితులన్నీ మార్చాలి, మళ్ళీ యానం పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం కూడా ఎంతో, ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా చాలా అవసరం. చుట్టుపక్కల ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాల వారికి కూడా అనేక క్వశ్చన్స్ అన్నమాట, అనేక హర్డల్స్ ఈ కంపెనీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేటప్పటికి. ఎందుకంటే ఈ కంపెనీకి నుండి ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఎన్నో 12 సంవత్సరాల్లో చాలా మంది ఇల్లులు కట్టుకున్నారు, చాలా డెవలప్ అయిపోయింది చుట్టూరు. ఈ డెవలప్మెంట్ కి ఏంటి అసలు ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే ఈ పొల్యూషన్ కానీ ఏంటి అని చెప్పి చాలా మంది చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమం వల్ల అటువంటి ఇబ్బందులు ఏముండవు. ఫ్యాక్టరీ రీస్టార్ట్ అయిన యానంలో ఇటీవల కాలంలో వివిధ గ్రామాల్లో అకాల మరణం చెందిన వారి కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పరామర్శించారు. దర్యాలతిప్ప, అయ్యన్న నగర్ మరియు గణపతి నగర్ గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పరామర్శించి వారి కుటుంబాలకి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు పండు సిద్ధార్థ కుమార్, నక్కల సుబ్బన్న, పెద్దల కొల్లు నూకాంబరం, సబ్బతి లోకేష్, సబ్బతి శ్రీను మరియు యువకులు అలెక్స్, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. మిషన్ గ్రీన్ పుదుచ్చేరికి దిశగా రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ పూర్తి స్థాయి సహకారం అందజేయనుందని, దీనిలో భాగంగానే ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రీజెన్సీ పరిశ్రమ ఎండీ డాక్టర్ సత్యేంద్ర ప్రసాద్ తెలిపారు. పరిశ్రమ ఆవరణలో నిర్వహించిన యానం పరిశ్రమ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఏజెన్సీ పరిశ్రమ ఎండీ డాక్టర్ సత్యేంద్ర ప్రసాద్, పరిపాలనాధికారి మునిస్వామి, ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు సమీప గ్రామాల ప్రజలకు మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. Puducherry mission. The Puducherry government launched the Green Puducherry mission with COOs, Regency Ceramics Limited. As possible to start reducing plastic waste. Even the bottles today, I've been telling that we should move to glass bottles. So it's a process. It cannot happen overnight. But we will have to, all of us have to be clear that this is the path we are taking, where we don't use plastic and we are sustainable.
On our part, as part of our company, sir, we have earlier, when we had the plant, lot of heat used to get into the atmosphere, lot of water used to be wasted, and lot of dust pollution. I mean, I wouldn't say dust was a big issue, but lot of heat used to be let out. There was no waste heat recovery that was being done by the company earlier. But when we restarted, we have clearly gone with a mission to ensure that the energy, water, as well as heat is reused. We have gone into waste heat recovery systems. Complete, no heat is going to be let out into the atmosphere. We have put a lot of dust collectors. We have 100% water recycling. Whatever processed water is used, we will be 100% recycling the water. And also, we want to ensure that we don't use too much of plastic in our packaging. In whatever activity we do, we want to ensure that we are always environmentally conscious. So that is the promise that Regency has taken in its goals, to look at sustainability as a very important goal for the company. Dr. G.N. Naidu was always, when Regency was there, he had given a lot of importance to health and education, which we will continue. But we also want to add sustainability and environmental protection as one of the goals of the company. So that is something that we will definitely look forward to. We will also be planting trees along the. ఈ కార్యక్రమం చేసాం. నిజంగా ఈరోజు ఆఫ్టర్ 12 years ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ మనం ఏదో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి, ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దీనికి యానం ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ కంపెనీ అతి త్వరలో తెరవాలి, యానం పరిస్థితులన్నీ మార్చాలి, మళ్ళీ యానం పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం కూడా ఎంతో, ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా చాలా అవసరం. చుట్టుపక్కల ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి. అనేక గ్రామాల వారికి కూడా అనేక క్వశ్చన్స్ అన్నమాట, అనేక హర్డల్స్ ఈ కంపెనీ మళ్ళీ రీస్టార్ట్ అయ్యేటప్పటికి. ఎందుకంటే ఈ కంపెనీ నుండి ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఎన్నో 12 సంవత్సరాల్లో చాలా మంది ఇల్లులు కట్టుకున్నారు. చాలా 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 డెవలప్ అయిపోయింది చుట్టూరు. ఈ డెవలప్మెంట్కి ఏంటి అసలు ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే ఈ పొల్యూషన్ కానీ ఏంటి అని చెప్పి చాలా మంది చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి నిజంగా కూడా ఇటువంటి కార్యక్రమం వల్ల అటువంటి ఇబ్బందులు ఏముండవు. ఇది ఆ ఫ్యాక్టరీ రీస్టార్ట్ అయిన తర్వాత అనేది ఈ కార్యక్రమంతో చెప్పడం చాలా మంచి ఉద్దేశం. నిజంగా అందులో పాల్గొనేలా చేసినందుకు మా అందరికీ కూడా ఎన్నో డౌట్స్ క్లియర్ చేసి యానం ప్రజలకి కూడా ఒక కొత్త సమాధానం చెప్పడం మా అందరికీ ఆనందం. నిజంగా 12 సంవత్సరాల తర్వాత ఒక బ్లాక్ డే మన యానానికి. ఒక రీజెన్సీ సెరామిక్స్ అనే కాదు, దానికి తోడు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఒక పెద్ద కంపెనీ వెళ్ళిపోయింది అంటే దాని తర్వాత ఎన్నో కంపెనీలు ఒకటొకటిగా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, గవర్నమెంట్స్ డెసిషన్స్ వల్ల కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ వచ్చినాయి. యానంకి ఎకానమీ లేదు, రెవెన్యూ లేదు, అన్నీ కూడా డ్యామేజ్ అవుతూ వచ్చినాయి. నిజంగా ఈ 12 years తర్వాత ఈ కంపెనీని యానం ప్రజలు ఎంతలా మిస్ అయ్యారు, ఏం కోల్పోయారు అనేది 12 సంవత్సరాల్లో ఎండి గారు అన్నట్టు ఆ పెయిన్ ఏంటో కూడా నేను ఒక యువకుడిగా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా మేనిఫెస్టోలో కూడా మొట్టమొదటిగా పెట్టిన ఒకటి ఏంటి అంటే ఒక అంశం, రీజెన్సీ తిరిగి పునర్ప్రారంభం అవ్వాలని చెప్పే అంశం. దానికి ఎండి గారు కానీ పెద్దలు జయన్ నాయుడు గారు కానీ మొదటి రోజు నేను కలిసినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆయనకి అంత వయసు వచ్చినా కూడా పాండిచేరి ఎన్నిసార్లు వచ్చారో ఈ ఫ్యాక్టరీ తిరిగి స్టార్ట్ అవ్వాలి, యానంకి ఒక గ్లోరీ పోయింది అని చెప్పి ఆయన మాటల్లో కానీ
ఎప్పటి నుంచో నిజంగా ఈ స్టాఫ్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఆయనతో ఉండి ఉంటారు. ఈ 12 సంవత్సరాలు కూడా తిరిగి మా ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది, యానంలోనే మేము ఉంటున్నాం, ఇక్కడే మీ ఫ్యాక్టరీ నుంచి చాలా తీసుకున్నాం, మళ్ళీ మేము ఆ ఫ్యాక్టరీకి ఏదో రకంగా మమ్మల్ని నిలబెడుతుంది అనే ఆశతో వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఫ్యాక్టరీకి పూర్తి సహకారంతో అందరూ కూడా యానం ప్రజలు కానీ ఈ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా సహకరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే కాదు, చుట్టుపక్కల మనకు అందరూ ఆంధ్ర నుంచి కూడా అనేక మంది నిరుద్యోగులు కానీ బిజినెస్ నుంచి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా వస్తున్నారు. సార్ యానం ఇప్పుడు మళ్ళీ రేజెన్సీ స్టార్ట్ అవుతుందంట కదా, దానికి మీకు యానంకు మళ్ళీ తిరుగులేదు, ముందులాగే మీకు అన్ని కూడా యానం డెవలప్ అవుతుంది, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తుంటే నిజంగా గవర్నమెంట్లు ఎట్లా ఉన్నా, రాజకీయాలు పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ఊరు బాగుంటుంది అనే ఈ అంశం మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మనం చదువుకుంటున్నాం, అందరూ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేద్దాం, బయట ప్రాంతాలకు వెళ్ళి ఏదో రకంగా ఎదుగుదాం అనుకునే వాళ్ళు యానం నుంచి మాత్రం చాలా అతి తక్కువ. ఎందుకంటే ఎక్స్పోజర్ మనకి చాలా తక్కువ. అందరూ కూడా చదివేసి యానంలోనే జాబ్ కొట్టాలి, యానంలోనే ఏదో చేయాలి అనే ఒక దానికి నిజంగా ఈరోజు ఈ కంపెనీ వచ్చి దీన్ని బేస్ చేసుకుని మరికొద్ది కంపెనీలు వస్తే యానం యువతకు కానీ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సభా వేదికగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఉద్దేశం 10% ఆఫ్ ద పుదుచేరియే ఈ గ్రీనరీగా ఉంది, మిగతా ఒక 10% డెవలప్ చేయాలనేది. అంటే మీకు కొంచెం ఫెమిలియర్గా చెప్పాలి అంటే, ఇందాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా లాస్ట్ 5 yearsలో మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది, మన ప్రభాస్ గారు కానీ అందరూ కూడా చాలామంది ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా గ్రీనరీకి ఎంతో వెల్కమ్ చెప్పి వాళ్ళు అనేక చోట్ల వాళ్ళ సొంతంగా వెళ్ళి గ్రీనరీని చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే ఈరోజు తెలంగాణ అంతా కూడా అనేక ఫ్యాక్టరీస్ వచ్చినాయి లాస్ట్ 10 yearsలో. ఆ ఫ్యాక్టరీస్ వల్ల కూడా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది అని చెప్పి గ్రీనరీని పెంచుతూ వచ్చారు. ఈరోజు మనకున్న సిచ్యువేషన్ కూడా మన ఫ్యాక్టరీస్ తగ్గిపోయినా యానం పాండిచేరి స్టేట్ మొత్తంలో చూస్తే, పాండిచేరి గురించి నాకు తెలియదు కానీ యానం వరకు వీ హ్యావ్ వెరీ గుడ్ గ్రీనరీ. దాన్ని ఈరోజు ఒక గ్రీన్ మిషన్ గా ఉన్నది కాబట్టి దీన్ని మరింత పెంచే ఉద్దేశంలో ఈరోజు ఒక శాప్లింగ్ ఇచ్చారని చెప్పి మనం ఇంటికి పట్టుకెళ్ళి ఏదో ఇచ్చారు కదా అని చెప్పి షోకేస్ లో పెట్టుకోవడం కాదు. దీన్ని నిజంగా మన వయసుతో పాటు దాన్ని కూడా పెంచుకుంటూ పోతే అది మనకి ఏమిస్తుంది అనే విషయం ఒక విధంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక డాగ్ ఇంకొకటో పెంచుకుంటున్నాం. ఒక మొక్కని మనం పెంచుకుని అది రేపొద్దున ఇంకొకరికి నీడిచ్చేలా ఆలోచిస్తే రేపొద్దున 10 మందికి ఉపయోగపడుతుంది, భావితరాల భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ఆలోచిస్తారు. ఈ గ్రీన్ మిషన్ ని ముఖ్య ఉద్దేశం తెలియజేసే విధంగా, మరొకరికి తెలియజేసే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. So in order to protect our future India, environmental world, in particular it's the world in general in India, we have to increase our green cover in multi-fold. As per the report, just our MD said, it's only 10% in Pondicherry, the green cover is only 10%. And by that initiations, like that of our, today you are doing that, it will be increased. So I request the people, the gathering also, to get the sapling and protect the sapling to become a tree. Up to tree, it is our care, it is our responsibility to take the saplings to a tree. Green cover is a future word, and I wish all the success for the green missions initiation taken by our Regency Ceramics. And with that word, I conclude my speech with all. Thank you to all. Now I request our MD sir to hand over a sapling to ma'am, please. Sir. Okay. It doesn't matter at all.
Sir, MD sir, to one of the parent. Thank you sir, thank you so much for your noble thought, for the noble cause. Student. Yes, one more parent. Sir. Yes, thank you sir, thank you so much. One more parent we need. Sir. Thank you. Thank you gentlemen, thank you so much. Now I hand over the mic to COO Regency Ceramic Limited for vote of thanks. Teachers and junior lecturers and students also. ఒకసారి నుంచోండి మా Thank you so much gentlemen, thank you so much. Now I have ఈరోజు ఈ శుభకార్యం మనకి గ్రీన్ పుదుచ్చేరి మొక్కలు పంపిణీ కార్యక్రమంలో ఎండి గారు, ఎమ్మెల్యే గారు, ఆర్యో గారు అండ్ రామకృష్ణ గారు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ప్రోగ్రాం ఉన్నా కూడా, పాండిచేరి వెళ్ళాల్సిన ప్రోగ్రాం ఉన్నా కూడా మా రిక్వెస్ట్ మీద వచ్చి అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆర్యో గారు కూడా పోయి అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఎస్ఐ నోకరాజు గారికి, టెలివిజన్ పీపుల్ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ముఖ్యంగా మా ఈ రీజెన్సీ సెరామిక్స్ తరఫున పనిచేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ నిన్న మధ్యాహ్నం నుంచి lifestyle, making conscious choices to protect and preserve the environment for future generations. I pledge to plant a tree to play a part in making the world healthy, strong and prosperous for upcoming generations. I wish to be happy being a part of our Puducherry Green Mission. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో తిప్పరాజుపాలెం, ఐతుపూడి, దుగ్గుదూరు గ్రామాలను ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజబాబు పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాజులూరు మండలంలో అన్ని గ్రామాల్లో సాగునీటి ఎద్దడి ఉందని, ప్రతి ఎకరానికి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టారని, మరొక వచ్చినటువంటి వరి మొక్కలకు ఆరుతడి పెట్టేటప్పుడు సాగునీరు అందటం లేదని, రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని, సాగునీరు అందించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే పంటకాలంలో పూడుకుపోయిన చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. పొలంలో చెల్లని ఎరువులు కూడా కరగడం లేదని, డీజిల్ ఇంజిన్తో నీరు తోడుకున్నప్పటికీ నీరు అందడం లేదని, అందుచేత ప్రభుత్వం మరియు అధికారులు బాధ్యతగా వ్యవహరించి పంటలు పండేదానికి సహకరించాలని కోరారు. లేని పక్షంలో రైతులందరినీ రోడ్డుపై కూర్చోబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు పాల్గొన్నారు. కాజులూరు మండలంలో ఈ వ్యవసాయాలన్నీ కూడా నీరు లేక ఎండిపోతున్నాయి. శుభ్రంగా అన్ని ఏరియాల్లో కూడా కాజులూరు మండలంలో అన్ని ప్రాంతాల్లో కూడా నీరు సవ్యంగా అందట్లేదు. రైతులందరూ కూడా ఇప్పటికే 15,000, 20,000 పెట్టుబడి పెట్టామని చెప్తున్నారు రైతులందరూ కూడా. అందుచేత ప్రభుత్వం వెంటనే ఈ రైతులకి అందరికీ కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికే స్టార్టింగ్లోనే ఇలాగుంటే మరి పంట చివరి వరకు అందుతుందో లేదో కూడా డౌట్గా ఉన్నది. రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. గతంలోనే మనం అధికారులకు చెప్పాం, నీరు అందుతుందని చెప్పండి, అందదంటే అందదని చెప్పండి. చేలు ఊడ్చిన తర్వాత లేదంటే విత్తనాలు చల్లుకున్న తర్వాత నీళ్ళు అందట్లేదని మధ్యలో కానీ ఇబ్బంది పెడితే పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టపోతారు రైతులు. మీరు ముందుగా చెప్పండి, దాలో ఉందని లేదని ఏదో చెప్పాలని చెప్పి ముందుగానే చెప్పాం. అయినా కానీ అందరూ చేలు ఊడ్చుకోమండి అని చెప్పి అందరికీ విత్తనాలు చల్లిన తర్వాత, పిండిలు వేసిన తర్వాత, మందు కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చేలుకి నీరు అందట్లేదని అంటున్నారు. ఇది తాళరావు మండలంలోనే ఉన్నది, కాజులూరు మండలంలోనే ఉన్నది, అలాగే కరప మండలంలో కూడా ఉన్నది. అన్ని మండలాల్లో కూడా నీటి యాత్ర ఉన్నది. ఈ నీటి యాత్ర మీద ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతులకు అందరూ కూడా నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రైతులందరినీ కూడా రోడ్డు ఎక్కిందాం, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం, అధికారులను కూడా నిలదీస్తామని చెప్పి తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు తరలి వెళ్లారు.
ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజుని స్థానిక నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. సుంకరపాలెం చేరుకున్న 4 మండలాల బస్సులు కారులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తదితరులు పాల్గొన్నారు. మంత్రిగా రావాలి. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీకి చెందిన సుంకటరేవులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వడ్లమూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో పలువురు పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం వైఎస్ఆర్ బీమా ద్వారా తక్షణ సహాయంగా 10,000 రూపాయలను సాయి లక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు పల్లెవెల శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యురాలు బల్ల సంధ్యారాణి, కార్యదర్శి జ్యోతి సుధా, వెల్ఫేర్ అసిస్టెంట్ వినయ్, డిజిటల్ అసిస్టెంట్ వెంకటరమణ, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఆ భక్తిని ఎవరు భక్తించారు వాళ్ళ కింద వచ్చిన
మీకు ఏదైనా వర్క్ చేయాలంటే నీ కుటుంబం వర్క్ చేయాలి. ఏదో చూసి జాగ్రత్తగా నువ్వు పిల్లలు చూడంటారులే ఇద్దరు వాళ్ళు చూడంటారులే మంచి వాళ్ళే చూడంటారు. ఐపోలవరం మండలం కేసనకూరులో ఆడదామాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన టోర్నమెంట్ను మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ప్రారంభించారు. ఈ పోటీలలో బాయ్స్ తరపున టీ కొత్తపల్లి, 2వ సచివాలయం, గర్ల్స్ తరపున జి మూలపొలం గ్రామం తరపున కాంటెన్షీ లెవెల్కి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా పిన్నమరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ గత నెల రోజులుగా ఆడదామాంధ్ర క్రీడా పోటీలు అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడలలో విద్యార్థులు రాణించాలని, ఆయా క్రీడలలో రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. నియోజకవర్గ స్థాయికి వెళ్లిన క్రీడాకారులను ప్రోత్సహించి మండలానికి కప్ సాధించుకుని రావాలని కోరారు. అనంతరం షటిల్ బ్యాట్లను క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చైతన్య, ఏవో లక్ష్మీరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కాశీ పరివాజ్ కుమార్, ఎంఎస్ఎన్ రాజు, వార్డు సభ్యులు చింతా రాంబాబు, సుబ్బరాజు, శీలం వెంకటరమణ, కత్తెల సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి రాజేష్ మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, పీటీ మాస్టర్లు పాల్గొన్నారు. వచ్చున్నారు. సో ఇక్కడ నెగ్గిన టీము కాన్స్టిట్యుయెన్సీ లెవెల్కి వెళ్తుంది, నియోజకవర్గం లెవెల్. సో వాటి వరకు వేరే వేరే టీంకి సెలక్షన్ ఉండేది, ఎందుకంటే ప్లేయర్స్ ఎక్కువ ఉండేవారు కాబట్టి. బట్ షటిల్ బీయింగ్ అండ్ 1 man స్పోర్ట్, ఇద్దరు ఆడతారు, డబల్స్ ఆడుతున్నాం కాబట్టి ఇద్దరే ఉంటారు కాబట్టి నెగ్గిన టీమ్ ఆటోమేటిక్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ పంపించడం జరుగుతుంది. సో మీరందరూ ఇది కొంచెం స్పోర్టివ్గా తీసుకొని ప్రతిదీ కాంపిటేటివ్ స్పిరిట్తో ఆడాలని, సో 100% స్కిల్ మీరు చూపిస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఎటువంటి పార్షాలిటీస్ ఉండవు, ఆటోమేటిక్గా నెగ్గిన టీమే వెళ్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మెరిట్ అనేది కాబట్టి మేము కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళడం జరుగుతుంది. ఆ డేట్స్ అన్ని మేమే అనౌన్స్ చేస్తాం. ఆ టైంకి అవైలబిలిటీ ఉంటే చాలు, 3 hours వెళ్ళాల్సి వస్తుంది. నెగ్గిన టీమ్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ పంపిస్తారు, రంగాపురం వెళ్ళాలి. స్టేట్ లెవెల్ ప్రాసెస్ మీకు తెలుసు. సో వీఆర్ హ్యాపీ టు వెల్కమ్ యూ ఆల్ గైస్. మండల లెవెల్ వెల్కమ్. మండల లెవెల్ నాయకులు ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం విరాజిల్లుతున్న మురబళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం అమలాపురం తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 150 రోజులకు గాను ప్రధాన ఆలయ హుండీ ద్వారా 12,89,089 రూపాయలు, నిత్య కళ్యాణ కట్న కానుకల రూపేణ 10,69,539 రూపాయలు, అన్నదాన హుండీ 1,83,037 రూపాయలు, మొత్తం 24,90,665 రూపాయలు సమకూర్చినట్లు తెలిపారు. గత హుండీల కంటే ఈసారి హుండీల ద్వారా అదనంగా 4,91,011 రూపాయలు పెరిగినట్లు తెలిపారు. 22 విదేశీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన సొమ్ము దేవస్థానం ఖాతాకు జమ చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఆలయ అర్చకులు హుండీలకు హారతినిచ్చి ప్రారంభించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు దండు వీరభద్రరాజు, కొలిశెట్టి గంగబాబు, ఆలయ పర్యవేక్షణాధికారి బి వీరభద్రరావు, బ్యాంక్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భక్తులు హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు.
తాళరేవు మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం తాళరేవు గ్రామంలోని సూర్య భాస్కర కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అగ్రికల్చర్ జాయింట్ కలెక్టర్ ఉమానంబూరి ముఖ్య అతిథిగా హాజరై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డి బాబు అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ వేటుకూరు సూర్యనారాయణరాజులు మాట్లాడారు. స్థానిక బీజేపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, లబ్ధిదారులు, తహసీల్దార్ పోతురాజు, ఎంపీడీఓ అనుపమ, ఇతర అధికారులు హాజరయ్యారు. పరగాన్ని చూసినప్పుడు ఏంటంటే అధ్యక్షుడు సాధనలో ఆహ్వానిస్తున్నాం. అలాగే చీఫ్ గెస్ట్ మనకు శ్రీమతి ఉమానంబూరి గారి ప్రైమరీ ఆఫీసర్ గారిని మరి అలాగే మన సర్పంచ్ పిలిచిస్తున్నాం. సర్పంచ్ గారు మరొకసారి కమ్యూనిటీ చైర్మన్ గారు మన దళపతి శ్రీరాచంద్ర గారు కూడా వేదిక అలంకరించారు. ఇళ్ళకి మీ ఇంటి దగ్గరే కుళాయి కనెక్షన్ మోడీ గారు పెట్టిన ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఈరోజు మన గ్రామంలో ప్రతి మహిళ ఇంటికి కూడా ఈ కుళాయి కనెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఈ పంచాయతీ ఏదైతే గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల అభివృద్ధి చెందాలంటే డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం పంచాయతీ అకౌంట్ లో గత 9.5 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు 1,44,00,000 14వ ఆర్థిక సంఘం కింద, అలాగే 82 లక్షలు 15వ ఆర్థిక సంఘం కింద, ఈ విధంగా 2,30,00,000 రూపాయలు 2,30,00,000 రూపాయలు మన పంచాయతీకి ప్రధానమంత్రి 13-14-15 ఆర్థిక సంఘం నిధుల కింద మన గ్రామానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కొడుపల్లి దుర్గా నాగరాజు కొల్ల కేశవ స్వామి టెక్నాలజీ అని, అలాగే గాది ఈరోజు తాళరేవు గ్రామానికి మేము నేను గవర్నమెంట్ భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఏవేవైతే స్కీమ్స్ ఆపరేట్ అవుతున్నాయో ఆ స్కీమ్స్ అన్ని ప్రజలకు తెలియజేయడానికి వాళ్ళ చేతులని పెంపొందించడానికి ఆ
స్కీమ్ వాళ్ళ ద్వారా 100% సాచురేషన్ రావడానికి ప్రధానమంత్రి మోడీ గారి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ విజిట్ భారత్ సంకల్ప యాత్ర ఆరంభమైంది. ఇందులో భాగంగా రావడం జరిగింది. ఆ స్వల్ప సహకారానికి వికసిత్ భారత్ తయారవడానికి ఇక్కడ ఇప్పుడు మనం ఈరోజు సంకల్పం తీసుకుంటున్నాం. ఏ రోజైతే మంచి సత్సంకల్పం తీసుకుంటామో అది సిద్ధించడానికి పరిపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేనా సంకల్పిస్తే సిద్ధి. ఒకసారి రిపీట్ చేయడమా? సంకల్పిస్తే చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి జీవనంలో కూడా సంకల్పిస్తే సత్సంకల్పం ఉండాలి. అంతేగాని పక్కవాడు చెడుకోవాలనే సంకల్పం కాదు, మనకి మంచి జరగాలనే సంకల్పం. ఈ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో అది సిద్ధించడానికి భగవంతుడు కూడా పైనుంచి కూడా మనకి ఆశీర్వాదాలు ఇస్తారు. నరేంద్ర మోడీ గారి మెయిన్ ఉద్దేశం ఇదే. వికసిత భారత్కి ఈ రోజు సత్సంకల్పం తీసుకోవాలి. ఓకే, దాన్ని అందుకే దాన్ని సంకల్పిస్తే సిద్ధి. ఆయన ప్రతిసారి చెప్పిన విషయం ఏంటంటే సంకల్పిస్తే సిద్ధి. ఓకే, ప్రతి వాళ్ళు కూడా పిల్లలందరూ ఏ సంకల్పం తీసుకుంటారు? నాకు మంచి విద్య రావాలి. ఓకే, ఈ పిల్లలందరికీ ఉన్న ఆడపిల్లలందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ఈరోజు ఏం సంకల్పం? నేను చక్కగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదానికి గురైన బాధితులకు సకాలంలో పరిహారం పొందే విధంగా మోటార్ వెహికల్ చట్టం 2021లో తీసుకొచ్చిన మార్పులు చేర్పులపై యానం సబ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మెజిస్ట్రేట్ రాజమోహన్ ఆధ్వర్యంలో అధికారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఈ చట్టంపై పోలీసు, న్యాయవాదులు, డాక్టర్లు, మోటార్ వెహికల్ అధికారులు తదితరులు నిర్వహించారు. ఈ సదస్సును యానంలో తొలిసారిగా కోర్టు ఆవరణలో నిర్వహించడం జరిగింది. చట్టంలో పొందుపరిచిన అంశాలను ప్రభుత్వ న్యాయవాది సలాది శ్రీనివాస్ అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు పోలీసులు సంఘటనకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో అందించాలని, అనంతరం బాధితుల నుంచి తీసుకున్న వివరాలను 10 రోజుల్లోగా కోర్టుకు అందించాల్సి ఉందన్నారు. అదేవిధంగా మోటార్ వెహికల్ అధికారులు, డాక్టర్లు అందించాల్సిన విచారణ రిపోర్టుల గురించి వివరించారు. ఈ చట్టం వల్ల బాధితులు పరిహారాన్ని సకాలంలో పొందడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరమని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు కమిడి విజయ్ కుమార్, కనకాల రామదాసు, స్వరాజ్యలక్ష్మి, భువనేశ్వరి, బ్రహ్మరాంబిక, ట్రాఫిక్ ఎస్ఐ పూవల వీరభద్రస్వామి, షేరు నూకరాజుతో పాటు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు పాల్గొన్నారు. మనం వార్షిక కమిటీ వాటి ఫస్ట్ ఇన్స్పెక్టర్ రిపోర్టు, 2 విక్టిమ్ది, తర్వాత 3 డ్రైవర్ది, 4 ఓనర్ది, ఇవన్నీ కలిపి రిపోర్టు 50 రోజుల్లోగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్. ఆ తర్వాత ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అందజేయడానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనతో పాటు ఆ ప్లాన్ తయారు చేయాలి. ఇంతకు సాధారణంగా ఏదో మీరు ప్లాన్ తయారు చేస్తారు కాకుండా ఇందులో చెప్పేది ఏంటంటే రోడ్డు నుంచి రోడ్డు వ్యక్తికి అక్కడ యాక్సిడెంట్ జరిగింది, మొత్తంలో ఒక సహాయంతో ప్లాన్తో చేయాలి. అది ఒకవేళ ఇది దెబ్బలు యాక్సిడెంట్లో గాయాలు జరిగాయి, మీరు ఎఫ్ఐఆర్ 154 సెక్షన్ ప్రకారం రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మద్రాస్ హైకోర్టు వారు ఇచ్చిన అఫీషియల్ మెమోరాండం 19/12/2023 తారీఖున కోర్టు వారికి ఇచ్చిన అఫీషియల్ మెమోరాండం ప్రకారం ఈ రోజున యానంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అందరికీ కూడా ఈ మారిన సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 2022 1 ఏప్రిల్ 2022 తారీఖు నుంచి అమల్లోకి రాబడినటువంటి ఈ రూల్స్ గురించి వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా మీకు తెలుసు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, తర్వాత కోర్టు వారికి సమర్పించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రధానంగా ఈ రూల్స్లో చెప్పబడింది ఏంటంటే ప్రతి దానికి ఒక టైం లిమిట్ని కేటాయించడం జరిగింది. మా పోలీసు వారు సాధారణంగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ప్రస్తుతం సాధారణంగా జరుగుతున్నదే వారు లీజర్గా చేయడం, కోర్టు వారికి ఫైనల్ రిపోర్ట్ సమర్పించడం జరుగుతూ ఉండేది. మోటార్ ఈ రూల్స్ ప్రధాన ఉద్దేశం విక్టిమ్కి, అంటే హాని జరిగిన లేక ఏదైనా యాక్సిడెంట్లో
అవయవాన్ని కానీ లేకపోతే ప్రాణహాని కానీ జరిగిన వ్యక్తులకి వాళ్ళ వారసులకి పరిహారం నిమిత్తం సత్వరంగా పరిహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రధానంగా ఈ రూల్స్ తీసుకురావడం జరిగింది. ప్రతి దానికి కూడా ఒక టైం లిమిట్ కేటాయించడం జరిగింది. ఇందులో పోలీసు వారికే కాదు, బాధితులకే కాదు, అలాగే గవర్నమెంట్ డాక్టర్లకే కాదు, అలాగే మోటార్ వెహికల్ సెపరేట్ కాదు, అందరికీ కూడా కొన్ని బాధ్యతల్ని నిర్వర్తించడం జరిగింది. ఈ బాధ్యత ప్రకారం వాళ్ళు ఒక దీనిలో ఉద్దేశించిన టైం ప్రకారం వాళ్ళు కోర్టుకి అంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ చెప్పడానికి టైం టు టైం వాళ్ళు ఈ రిపోర్ట్ను అందజేయవలసి ఉంటుంది. అది దాన్ని తగ్గించి దాని ఉద్దేశపూర్వకంగా ఈ ఒక్కొక్క ఫామ్ను కూడా ఇందులో ఎనక్ట్ చేయడం జరిగింది, ఇందులో ఉదాహరించడం జరిగింది. దానికి తగ్గట్టుగా అన్ని వివరాలు కూడా పొందుపరిచి ఆ వివరాలని కూడా మోటార్ క్లెయిమ్స్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ అంటే యానకోటలో ఉన్నటువంటి జడ్జి గారికి సమర్పించవలసి ఉంటుంది. దీనివల్ల ఈ యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తులకి సత్వరంగా నష్టపరిహారం అందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు పోలీసు వారికి, అంతేకాకుండా న్యాయవాదులకి, అలాగే అంతేకాకుండా ఈ డాక్టర్స్కి, అలాగే ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి, వీళ్ళందరినీ కూడా ఈ కొత్త రూల్స్ గురించి చైతన్యపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానంలో ఇటీవల కాలంలో వివిధ గ్రామాల్లో అకాల మరణం చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించి వారి కుటుంబాలకి అండగా ఉంటారని హామీ. యానంలో రీజెన్సీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ పుదుచ్చేరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ వాతావరణ కాలుష్యం తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచన. అమలాపురం తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు చేపట్టి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు తెలిపిన ఆలయ చైర్మన్ పెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.